ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలదన్నయ్య, ఆ కిడ్నాపర్స్ ఎవరో తేలాలి. వాళ్ళ వెనక ఎవరున్నారో తెలియాలి. ఎలాగైనా పట్టుకోండి. వాళ్ళు దొరికితే చాలా విషయాలు తెలుస్తాయి. షూర్, ఆ ప్రయత్నంలోనే ఉంటాం. ఇక మేము బయలుదేరుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసిన హెల్ప్ మర్చిపోలేను. ఇది హెల్ప్ కాదు సార్, మా డ్యూటీ. ఇక వెళ్ళొస్తాం సార్. మహాలక్ష్మి గారు, ఉంటాను మరి. ఏంటి మహా ఇలా జరిగింది? ఈ రోజు కన్ఫర్మ్ గా ఆ సీత చేస్తుంది అనుకుంటే ప్రాణాలతో బయటపడింది. అదే నాకు డిసప్పాయింటింగ్ గా ఉంది. గుడ్డిలో మెల్లలా నాగు వాళ్ళు పోలీసులకి దొరకలేదు, అందుకు రిలీఫ్ గా ఉంది. కానీ కాసేపట్లో ఆ సీత ఇంటికొస్తుంది. ఆల్రెడీ రామ్ మన మీద కోపంగా ఉన్నాడు. సీతకు మన మీద డౌట్ వచ్చిందంటే మన పరిస్థితి ఏంటి? దానికి డౌట్ వస్తే మాత్రం మనమే చేశామనడానికి ఎవిడెన్స్ ఉండాలి కదా. సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే రామ్ నమ్మడు. ప్రీతి ఉషలు తనని ఎందుకు వదిలేశారని ఆ సీత నిలదీస్తే అదసలే మామూలుది కాదు. మాటలతోనే పెద్ద లాయర్లా సాక్ష్యాలను బయటికి లాగుతుంది. అది లాయర్ అయితే నేను జడ్జిని. దాని దగ్గర ఎన్ని ఎవిడెన్సులున్నా తీర్పు ఇచ్చేది నేనే. ఏంటి మేడం, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? మీరింకా వెళ్ళలేదా సిఐ గారు? మీతో 2 మాటలు మాట్లాడి వెళ్దామని మా ఏసీపీ గారిని బెటాలియన్ని పంపించేసి వస్తున్నాను. కానీ మీరేమో ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. టెన్షన్ ఏం లేదు సిఐ గారు. మా సీత సేఫ్ గా దొరికినందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మరి మీ కోడల్ని కాపాడినందుకు మాకు నజరానా ఏం లేదా మేడం? ఇందాక స్వీట్ తిన్నారు కదా సిఐ గారు, ఇంకా ఏం కావాలి? అంటే స్వీట్స్తోనే సరిపెడతారా మేడం? సాయానికి ప్రతి సాయం ఉండాలి కదా. మీరు చేసింది సాయం కాదు, డ్యూటీ అని మీరే అన్నారు కదా. నేను డ్యూటీ చేయలేదని మీకు బాగా తెలుసు మేడం. నేను నిజంగా డ్యూటీ చేసుంటే మీరిద్దరూ ఈ పార్టీకి స్టేషన్లో ఉండేవారు. ఐ మీన్, మీ హ్యాండ్ లేకుండా సీత కిడ్నాప్ అయి ఉండదు అని నా డౌట్. ఆ డౌట్ నేను మా ఏసీపీ గారి దగ్గర ఎక్స్ప్రెస్ చేసుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసుండేవాళ్ళు. ఏంటి బెదిరిస్తున్నారా? లేదు మేడం, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. కిడ్నాపర్స్ ఇప్పుడు తప్పించుకున్నా ఏదో ఒకరోజు దొరుకుతారు. ఆ రోజు వాళ్ళు నోరు విప్పితే మీ గుట్టు బయటపడుతుందేమో ఆలోచించుకోండి. అప్పుడు నేను ఏమీ చేయలేనని ఇప్పుడే చెప్తున్నాను. బీ కేర్ఫుల్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ సిఐ గారు. మేమేం చేయలేదు, మాకేం భయం లేదు. ఓకే మేడం, మీ కాన్ఫిడెన్స్కి ఒక సెల్యూట్. వెళ్ళొస్తాను. ఏంటి మహా, ఆ సిఐ గారు ఏదేదో అంటున్నారు? వాడొక జిత్తులు మారి నక్క. మన దగ్గర డబ్బులు లాగడానికి సీతని మనమే కిడ్నాప్ చేయించాము అని గాలిలో బాణాలు వేస్తున్నాడు. మరి ఒక 50 ఓ 1,00,000 వాడి మొహాన్ని కొట్టుండొచ్చు కదా. వాడికి డబ్బులిస్తే మనమే సీతని కిడ్నాప్ చేయించామని కన్ఫర్మ్ చేసినట్టు అవుతుంది. ఈ పోలీసుల్ని నమ్మకూడదు. మన దగ్గర డబ్బులు తీసుకుంటారు, సడన్ గా సిన్సియర్ అయిపోయి మనల్ని అరెస్ట్ చేస్తారు. ఈ సిఐ అలాంటి వాడే. ఇది మనసులో పెట్టుకుని నాగు దొరికినప్పుడు మన మీద పగ తీర్చుకుంటాడేమో మహా. ఆ నాగుగాడు దొరికినప్పుడు చూద్దాంలే. నువ్వు ఇప్పుడేం టెన్షన్ పడకు. దేవుడా, ఆ నాగుగాడు ఎప్పటికీ దొరకకూడదు.
హలో, అమ్మా నేను సాంబను మాట్లాడుతున్నానమ్మా. చెప్పు సాంబా. సీతమ్మ దొరికిందమ్మా. నిజమా సాంబా? అవునమ్మా, రాంబాబు గారు, చలపతి గారు సీతమ్మని తీసుకురావడానికి వెళ్ళారు. సీతమ్మ కనిపించలేదని మీరు బాధతో బయటికి వెళ్ళారు కదా. సీతమ్మ దొరికిందని చెప్తే మీరు సంతోషిస్తారని మీకు ఫోన్ చేశానమ్మా. చాలా థ్యాంక్స్ సాంబా. మంచి వార్త చెప్పావు. నేనిప్పుడే ఇంటికొస్తాను. సరేనమ్మా. పంతులు గారు, ఏంటమ్మా? మా కోడలు సీత దొరికిందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మీ వాక్కు ఫలించింది. నా వాక్కు కాదమ్మా, మీ పూజలు ఫలించాయి. మీ ఆవేదన, సీత కష్టం ఆ అమ్మవారు అర్థం చేసుకుంది. అవును పంతులు గారు, అంతా అమ్మవారిదయ్యే. ఆ అమ్మే సీతను కాపాడింది. ఎందుకైనా మంచిది ఇంకొన్నాళ్ళు సీతని జాగ్రత్తగా ఉండమని చెప్పండమ్మా. ఆమెపై దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. తన గ్రహస్థితి కూడా అంత బాలేదు. అలాగే పంతులు గారు, రేపు రామ్ సీతలను గుడికి తీసుకొస్తాను. ఉంటానండి. మంచిదమ్మా. సీత దొరికిన విషయం ఉదయంతో చెప్పాలి. తను కంగారు పడుతూ ఉంటుంది. హలో సుమతి, సీత దొరికింది వదినా. నిజమా సుమతి? మన సీతకి ఏం కాలేదు కదా? తను బాగుంది కదా? తన కోసమే ఏడుస్తున్నాను. సుమతి, ఒకసారి సీతకు ఫోన్ ఇవ్వా, మాట్లాడతాను. నేను గుళ్ళో ఉన్నాను వదినా. రామ్ సీతను కాపాడి ఇంటికి తీసుకొస్తున్నట్ట. నేనింటికి వెళ్లి సీతతో ఫోన్ చేయిస్తాను. సరే సుమతి. అక్కడ నువ్వు ఉండబట్టే నేను కాస్త ధైర్యంగా ఉన్నాను. సీతని జాగ్రత్తగా చూసుకో. సీత నీ కూతురైతే నాకు మేనకోడలొదినా. నన్ను నోరారా అత్తమ్మ అని పిలుస్తుంది. అత్తనైనా అమ్మనైనా నేనే కదా. తనని కంటికి రెప్పలా చూసుకుంటాను. చాలా సంతోషం సుమతి. ఆయన ఇంకా రాలేదు. అన్నయ్య వచ్చాక విషయం చెప్పుదినా. సీత దొరికిందని కంగారు పడొద్దని చెప్పు. అలాగే సుమతి. ఆయన రాగానే ఇద్దరం బయలుదేరి అక్కడికొస్తాం. సీతని చూడాలనుంది. సరే వదినా, ఉంటాను. ఇంటికి వెళ్లి సీతతో ఫోన్ చేయిస్తాను. అలాగే. భగవంతుడా, మా సీతని క్షేమంగా కాపాడా. చాలా సంతోషంగా ఉంది స్వామి. సంతోషంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.